హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే కోవా చేయబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చాలా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, 1 లీటర్ పాలు అనమాట. ఇవి వచ్చేసి గేదె పాలు అనమాట. మనకి ఇక్కడ గేదె పాలే దొరుకుతాయి కాబట్టి ఇదిగో చూడండి, నేను ముందైతే కాసి పెట్టాను అనమాట. మేగడతోటి అలాగే ఉంది కదా. ఇప్పుడు చూడండి, మనమైతే గ్యాస్ అంటించుకొని ఈ పాలు అయితే ముందు విరగొట్టుకోవాలి, మరిగించుకుందాం పాలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకొని మరిగించుకుందాము. కాసేపు మరిగిన తర్వాత మనం ఇందులో నిమ్మకాయ వేసుకుందాము, కాస్త మరగనిద్దాం. ఫ్రెండ్స్, పాలు మరిగే లోపల మనం ఈ నిమ్మకాయ కొద్దిగా, ఎందుకంటే పాలు విరగొట్టుకోవాలి కాబట్టి కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఒక 2 డ్రాప్స్లు, మళ్ళీ ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది అనమాట స్వీటు. చూడండి, కొద్దిగా ఒక 2 డ్రాప్స్ వేసాను. కొద్దిగా నీళ్ళు పోసుకుందాము ఇందులో. ఇలా ఉంచుకొని ఇప్పుడు పాలు మరిగేటప్పుడు మనం అందులో పోసేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మరగబోతున్నాయి. ఎందుకంటే నేను ముందట కాసి పెట్టిన పాలు ఫ్రెండ్స్. ఇవి బాగా మేగడ పెట్టున్నాయి, మేగడతోనే అలాగే పెట్టేసాను అనమాట. మళ్ళీ నేను 1 లీటర్ పాలు అనమాట. ఇప్పుడు చూడండి, బాగా మరుగుతున్నాయి కదా, పొంగు వస్తుంది. మరిగేటప్పుడు మనం ఇందులో నిమ్మకాయ నీళ్ళు అయితే పోద్దాము. కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం. చూడండి, మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పాలని మనం విరగొట్టుకోవాలి కదా. చూడండి, నీళ్ళల్లో నిమ్మరసం కలిపి పెట్టాను కదా. ఇప్పుడు ఇందులో పోసేద్దాం. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పొయ్యంలోనే విరిగిపోతాయి నిదానంగా. చూడండి, విరగడం స్టార్ట్ అయింది కదా. కొద్దిసేపు ఇలాగే మరిగించుకుందాం. చూడండి, విరగడం స్టార్ట్ అయింది. ఇందులో ఉడకబెట్టుకొని పాలు ఈసారి ఇందులో మరిగించుకొని మనం ఏమంటే వేరే దాంట్లో అయితే కోవా చేసుకుంటాం ఫ్రెండ్స్. వేరే కొట్టుకునే కానీ నేను ఇందులో పెట్టాను అన్నమాట. కాస్త మరగనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి చూద్దాము. అన్నీ అయితే బాగా మరిగిపోయి పాలన్నీ ఎనిగిపోయాయి కదా. చూడండి, కొద్దిగా కోవాలాగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఇది కొద్దిగా వడపోసుకొని ఇంకొక పెనంలో అయితే వేసేసుకుందాం. స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఇందులో ఎక్స్ట్రా కొద్దిగా వాటర్ ఉంది కదా, అదంతా ఇందులో వడపోసేసుకుందాము. ఇప్పుడైతే నిండిపోయింది కదా. ఇప్పుడైతే మనం వేరే ఇంకొక పెనంలో అయితే చేసేసుకుందాము. స్టవ్ అయితే వెలిగించేసేసుకొని ఇదైతే ఇందులో స్టవ్ మీద ఇంకొక స్టీల్ పెనం పెట్టాను అనమాట. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుందాము. మిగిలిపోయింది కదా, అంతా ఇందులో వేసేసి స్టీల్ గంటితో ఇలా బాగా మెదుక్కుంటూ ఉండాలి. బాగా ఇలా మెదుక్కుంటూ ఉడికించుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఇంకా కొద్దిగా పాలుగా వచ్చిందనమాట. బాగా ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. బాగా మరిగించుకుందాం, ఉడికించుకోవాలి నెయ్యి వేసుకొని. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా చక్కెర వేసుకుందాము. చూడండి, పావు కప్పు అయితే వేసాను అనమాట. 1 లీటర్ పాలకి కొద్దిగా చక్కెర కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ అనమాట. ఇది కూడా కొద్దిగా వేసేసుకొని బాగా అయితే ఇలా కలుపుకుంటూ పాకంలాగా వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు చక్కెర వేసాం కాబట్టి కొద్దిగా లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అయినా కూడా మనం బాగా ఉడికించుకునే కొంది బాగా చిక్కబడిపోతుంది అనమాట. బాగా చిక్కబడిద్దాము. ఇలా కలుపుకుంటూ ఇలా మెదుపుకుంటూ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గంటితో ఇలా నలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చిక్కబడిపోతుంది అనమాట. మనకి పాకంలాగా వస్తుంది అనమాట. అప్పుడైతే మనం తీసేసుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది మనకి ఇంట్లో
పాలు చక్కెర ఉంటే చాలు, చాలా ఈజీ అనమాట. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పాలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే చేస్తున్నాను. ముక్కాలు లీటర్ అనమాట. బాగా ఇలాగే నలుపుకుంటూ గెంటితో ఇలా ప్రెస్ చేసుకుంటూ స్మూత్గా చేసుకుంటూ కలుపుకుందాము. చూడండి చిక్కబడింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకొద్దిగా చిక్కబడింది కదా. చూడండి ఇంకా కొద్దిగా చక్కెర కరిగిపోయింది, బాగా పాకంలాగా వస్తుంది అనమాట. పాకంలాగా వచ్చే వరకు ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలి. చూడండి ఇందాక మీద ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది కదా. ఇలాచి పౌడర్, నెయ్యి అన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా జిగురులాగా వస్తుంది అనమాట. చూడండి దగ్గర పడింది. కొద్దిగా ఉడకనిచ్చి తీసేసుకుందాం. ఇంకా కొద్దిగా చూడండి, ఇంకా కొద్దిగా జిగురులాగా వచ్చింది కదా, ఇంకా కొద్దిగా రావాలి ఫ్రెండ్స్. చూడండి కొద్దిగా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లు అయితే తీసేసుకున్నాం. చూడండి ఇలా రావాలన్నమాట. చూడండి ఇది అనమాట. ఇదంటే అయిపోయింది, దింపేసుకోవచ్చు. దింపేసుకొని ఒక ప్లేట్లు అయితే వేసేసుకొని మనం పీసులు అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ని అయితే గ్రిల్ చేసేసుకుందాము. ఇప్పుడైతే కోవంతా ఇందులోకి ప్లేట్లోకి వేసేసుకుందాము. అంతా ఇలా చేసేసుకోవాలి. దీంతో చేసుకుందాం, బాగా వస్తుంది. అంతా ఇలా తీసేసుకుందాం నీట్గా. ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అంతా దగ్గరగా తీసుకొని ప్లేట్లో ఇలా చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఉంటే మనం బాదం పప్పు, జీడిపప్పు అయితే గార్నిషింగ్ చేసేసుకుందాము. చూడండి బాదం పప్పు, జీడిపప్పు అయితే నేను క్రష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఇందులో పైన వేసేసుకుందాము. అంతా ఇలా చేసుకున్నాము. కాస్త చల్లారిన తర్వాత అయితే మనం పీసులు అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా దీంట్లో వేసేసుకొని ఇప్పుడైతే కాస్త చల్లారనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే కాస్త బాగా చల్లగా ఆరిపోయిందనమాట. ఇప్పుడు మనం ఎంతంత పీసు కావాలో అంతంత కట్ చేసేసుకోవచ్చు అనమాట చాకుతో. నేనైతే మీడియం సైజుతో కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. ఇలాగే చేసేసుకుందాం. మట్టికి అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి మనం తీసేసుకొని ఇంకొక ప్లేట్లు అయితే వేసేసుకుందాము. చూడండి ఇలా తీసుకుందాం ఒక్కొక్కటి. అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి నాకైతే ఒక 6 వచ్చాయి అన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత మృదువుగా తీసుకుంటే. చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగే చేసుకోండి. చూడండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుందన్నమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.